సో అది గాంధీ భవన్ దగ్గర సంబరాలు నెలకొన్నాయి. ఒకసారి మనం శ్రీశైలం యాదవ్ ఇంటి దగ్గర మా కొలీగ్ సాయి ఉన్నాడు. ఒకసారి అక్కడ పరిస్థితి కనుక్కుందాం. సాయి, ఏంటి నవీన్ యాదవ్ ఆఫీస్ దగ్గర గాంధీ భవన్లో ఏ విధంగా సంబరాలు నెలకొన్నాయో శ్రీశైలం యాదవ్ ఇంటి దగ్గర కూడా అలాంటి సంబరాలు నెలకొన్నాయో ఏమంటున్నారు? రైట్, శ్రీదేవి చూస్తున్న ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ ఎన్నిక రసవత్తరంగా సాగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి చూసుకున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున హోరాహోరీ జరిగింది. ఎట్టకేలకైతే జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని చెప్పుకో దాదాపుగా ఎన్నికకు సంబంధించి కూడా విజయం ఖరారైందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం మనం శ్రీశైలం యాదవ్ వారి ఇంట్లో ఉన్నాం. ఆ ఇంట్లో సంబంధించినటువంటి కార్యకర్తలు కానివ్వండి పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ప్రజలు అధికార పార్టీకి ఈ యొక్క దీనికి సంబంధించి కూడా పట్టం కట్టారు. అలాగే మా పైన నమ్మకంతో కూడా ప్రజలు అందించినటువంటి ఈ యొక్క విజయాన్ని కూడా మేము శిరసా వహించి ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి కూడా మేము ఖచ్చితంగా ముందు పడతాం. అలాగే దీనికి సంబంధించి కూడా అభివృద్ధి పదంలో నడుపుతామని చెప్పేసి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ విజయం ఏదైతే ఉందో ఇది ప్రజలకు అంకితం చేస్తున్నామని చెప్పేసి అంటా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు ఎన్ని గగ్గోలు పెట్టినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రజలు డైవర్ట్ కాకుండా మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అలాగే తన కొడుకుని ఆశీర్వదించి ఈ యొక్క భారీ మెజార్టీ ఇవ్వడం ద్వారా ప్రజలు మా వైపు ఉన్నట్టుగా తెలిసిందని చెప్పేసి అంటా ఉన్నారు. ప్రస్తుతం కూడా మొత్తం మీద ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యూసఫ్గూడలో ఉన్నటువంటి యొక్క శ్రీశైలం యాదవ్ వారి ఇంటి దగ్గర కూడా పూర్తిగా కూడా చూసినట్టయితే కార్యకర్తలతో కూడా మొత్తం మీద హంగామా ఉంది. దీనికి సంబంధించి కూడా కార్యకర్తలంతా కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయినప్పటికీ కూడా మొత్తం కూడా చూసుకున్నట్టయితే ముందుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి కూడా ఒక్కసారిగా బ్యాలెట్ ఓటింగ్ స్టార్టింగ్ నుండి ఫస్ట్ రౌండ్ నుండి కూడా చూసుకున్నట్లయితే పెద్ద మొత్తంలో కూడా ఫస్ట్ రౌండ్ లో కొంచెం ఆధిక్యం అనేది తక్కువైనప్పటికీ కూడా మెల్లిగా అనుకుంటూ కూడా థర్డ్ రౌండ్ నుండి ఫోర్త్ రౌండ్ కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. దీనికి సంబంధించి కూడా మొత్తం మీద కూడా అయితే దాదాపు 20,000 మెజారిటీతో కూడా ఈ యొక్క గెలవడం జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆయన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకుంటున్నాం. మొత్తం మీద కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున ఫుల్ జోష్లో ఉన్నారు. కింద కూడా అక్కడ పటాకులు కాలుస్తూ దీనికి సంబంధించి కూడా మొత్తం మీద అక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ యొక్క గెలుపుని తమ గెలుపుగా భావిస్తూ కూడా పెద్ద ఎత్తున కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనము శ్రీశైలం యాదవ్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, ప్రస్తుతం శ్రీశైలం యాదవ్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం సార్, చెప్పండి, ఈ గెలుపు ఏ విధంగా చూసుకోవచ్చు? ప్రజలు మీకు అధికారం కట్టబెట్టారు కదా, దీన్ని ఏ విధంగా చూస్తారు? జూబ్లీహిల్స్ అభివృద్ధి గురించి కట్టబెట్టారు, ఆ అభివృద్ధి తప్పక చేస్తాం. ఈ యొక్క గెలుపు దిశగా మీరు మీ కొడుకుకి ఏమని చెప్పాలనుకుంటున్నారు? ఎట్లా మార్గదర్శిగా వేరే సీఎం గారిని దృష్టిలో పెట్టుకొని మంచి అభివృద్ధి చేయాలి, మంచి పనులు చేయాలని చెప్తాం. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని పనినా కూడా దీనికి సంబంధించిన ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారని చెప్తున్నారు. దీనికి ఏ విధంగా మాట్లాడారు, మీరేమంటారు? ప్రజలు ఎంత చేసినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ప్రతిపక్షాలు ఎన్ని ప్రచారాలు చేసినప్పుడు కూడా ప్రజలు మీ వెంటే ఉన్నారు కదా, దీన్ని మీరేమంటారు? ప్రజల మీద మా మీద ఉన్న నమ్మకాన్ని అది మేము వాళ్ళకు అభివృద్ధికి రకంగా చూపిస్తాం. చివరిగా జూబ్లీహిల్స్ ప్రజలకు ఈ విజయానికి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్తున్నాం కదా, జూబ్లీహిల్స్ ప్రజలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాం. 3 సార్లు కూడా పోటీ చేసి ఈసారి గెలిచారు కదా, ఈ గెలుపు మీకు ఎలా అనిపిస్తుంది? ఈ గెలుపు ప్రజల గెలుపు. 3 సార్లు పోటీ చేసినప్పటికీ కూడా ఈ గెలుపు ఖచ్చితంగా కూడా ప్రజల గెలుపు అని చెప్పేసి శ్రీశైలం యాదవ్ అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఖచ్చితంగా అధికార పార్టీకి మాత్రం పట్టం కట్టారని చెప్పేసి శ్రీశైలం యాదవ్ అంటున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గము అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఫుల్ జోష్తో ఫుల్ హంగామాతో మాత్రం ఈ విజయాన్ని కూడా తమ ఖాతాలో వేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలుపుతున్నారు. శ్రీదేవి. రైట్ సాయి, థ్యాంక్ యూ. సో అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అసలు హైదరాబాద్ లో కాంగ్రెస్ కు చోటు లేదు అన్న బీఆర్ఎస్ విమర్శలకు ఈ ఎన్నికలతో ఒక చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చింది అని అనుకోవాలి.